Isaiah chapter 56 verse 1 and 2. Two verses we will read. Praise Jesus, hallelujah. యెషయా గ్రంథం 56వ అధ్యాయం మొదటి 2 వచనాలు. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నా రక్షణ కొరకు నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధంగా ఉన్నది. న్యాయవిధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని అనుసరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు. ఆ ప్రకారం చేసి దాన్ని రుడిగా గైకొను నరుడు ధన్యుడు. హల్లెలూయా. మరి ఈరోజు మన అంశం ఏంటిదంటే, ప్రైజ్ ది లార్డ్ అందరికీ. చూస్తున్న వారందరూ కూడా షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అందరికీ, వాట్సాప్లో కానీ మరి ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి అందరికి కూడా ఈ వీడియోని. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. సో మీరు షేర్ చేయడం ద్వారా మరి వారందరూ కూడా మరి ఈ లైవ్లో పార్టిసిపేట్ మరి అవ్వడానికి వారికి అవకాశం కలుగుతుంది. ప్రైజ్ జీసస్. మరి ఈరోజు మన అంశం ఏంటిదంటే, రక్షణని ఎవరు అనుభవిస్తారు. హల్లెలూయా. మన అంశము ఏంటిదంటే, రక్షణని ఎవరు అనుభవిస్తారు. హల్లెలూయా. హూ విల్ ఎక్స్పీరియన్స్ ద సాల్వేషన్. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. ఎవరు రక్షణను అనుభవిస్తారు. మరి యెషయా గ్రంథంలో దాదాపు 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 చాప్టర్స్ ఇన్ ఐసియా, ఇన్ బుక్ ఆఫ్ ఐసియా. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. 66 అధ్యాయాలు ఉన్నాయి. 66 అధ్యాయాల్లో 39 అధ్యాయాలు 39 చాప్టర్స్ ఏమో మరి ఇజ్రాయేలీలు చేసిన పొరపాటును బట్టి దేవుడు మరి ఇజ్రాయేలీలకు ఇచ్చే తీర్పు గురించి 39 చాప్టర్స్ 39 అధ్యాయాలు రాయబడి ఉంటాయి. 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు కూడా మరి దేవుని యొక్క కృపను మరి కృప మరి దేవుడి కృపతో దేవుడిచ్చే వాగ్దానాలు. హల్లెలూయా. ప్రైజ్. మరి దేవుడు ఇజ్రాయేలీలకు దేవుడు చేయబోయే మరి కార్యాలు రాయబడి ఉంటాయి 40వ అధ్యాయం నుంచి 66వ అధ్యాయం వరకు కూడా. హల్లెలూయా. అయితే ఈ 56వ అధ్యాయంలో మరి ఎవరు రక్షణను పొందుకుంటారు, ఎవరు రక్షణ అనుభవిస్తారు అన్నది ఈ 56వ అధ్యాయంలో మొదటి 2 వచనాల్లో కూడా మరి యెషయా భక్తుడు రాస్తున్నాడు. హల్లెలూయా. రాశాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి యెషయా భక్తుడు ఇక్కడ ఏం రాశాడంటే, మరి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధంగా ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి కొత్త నిబంధనలో చూసుకుంటే యేసు ప్రభు రక్షణ వచ్చింది. ప్రైజ్. పాత నిబంధన మరి యెషయా గ్రంథం మరి యేసు ప్రభు కంటే దాదాపు ఒక 500 పైన మరి సంవత్సరాల ముందు ఉన్నవాడు ఈ యెషయా ప్రవక్త. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. యేసు ప్రభు కంటే కూడా 500 సంవత్సరాల పైన మరి 500 పైన సంవత్సరాల్లో బ్రతుకున్న వ్యక్తి, ఈ భూమిపైన ఉన్న వ్యక్తి యెషయా ప్రవక్త. హల్లెలూయా. కాబట్టి ఆయన రాబోయే రక్షణను గురించి ఇక్కడ రాశాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. అయితే ఇప్పుడు మనము మరి రక్షణ అనేది వచ్చేసింది. హల్లెలూయా. యేసు ప్రభు మరి మన పాపముల నిమిత్తము తన ప్రాణమును అర్పించి ఆయన రక్తమును మరి చిందించి ఆయన రక్తముతో మన పాపానికి వెల చెల్లించి, ప్రైజ్ జీసస్, రక్షణను మరి మనకు అనుగ్రహించాడు, రక్షణను తీసుకొని వచ్చాడు యేసు ప్రభు. హల్లెలూయా. అయితే మరి ఆ రక్షణను ఎవరు అనుభవించగలుగుతారు. హల్లెలూయా. ఇక్కడ మరి యెషయా భక్తుడు మరి యేసు ప్రభు కంటే కూడా ముందున్నవాడు కాబట్టి మరి కలగబోయే రక్షణ గురించి మరి ఇక్కడ యెషయా భక్తుడు చెప్తున్నాడు. హల్లెలూయా. నా రక్షణ వచ్చుటకు సిద్ధంగా ఉన్నది, నా నీతి వెల్లడి అగుటకు సిద్ధంగా ఉన్నది. కాబట్టి
న్యాయ విధిని అనుసరించుడి, నీతిని అనుసరించి నడుచుకొనుడి అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా 2వ వచనంలో చూసుకుంటే, నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచకుండా దానిని ఆచరించుచు ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టువాడు ధన్యుడు అంటున్నాడు. ఆ ప్రకారం చేసి దాన్ని రుడిగా గైకొన్న నరుడు ధన్యుడు అంటున్నాడు. హల్లెలూయా. ప్రైజ్. అంటే మరి ఇక్కడ మరి యెషయా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మనం చూసుకుంటే కనుక మరి దేవుని యొక్క రక్షణను మనము అనుభవించాలనుకుంటే, మరి దేవుని యొక్క రక్షణ సమీపంగా ఉంది కాబట్టి యెషయా పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి చెప్తున్నా నేను. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మరి యెషయా యేసు ప్రభు కంటే మరి ముందున్న వ్యక్తి యెషయా కాబట్టి రాబోయే రక్షణ గురించి ఆయన చెప్పాడు. ప్రైజ్ జీసస్. మరి యెషయా మరి దగ్గర నుంచి మనం చూసుకుంటే కనుక మరి ఆ రక్షణను మరి రావడానికి సిద్ధంగా ఉన్న మరి ఆ రక్షణను పొందుకోవాలంటే మరి ప్రజలు ఏం చేయాలంటే దేవుని న్యాయ విధిని అనుసరించాలంట, నీతిని అనుసరించి నడుచుకోవాలంట. ఇంకా మరి దేవుడు నియమించినటువంటి విశ్రాంతి దినమును అపవిత్రపరచకూడదంట. హల్లెలూయా. మరి దేవుడు మరి 6 దినాల్లో దేవుడు సృష్టిని సృష్టించి 7వ దినమును దేవుడు ఏం చేశాడో ఆశీర్వదించాడు. 7వ దినమున దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అయితే మరి ఇజ్రాయేలీలకు ఒక కట్టడ దేవుడు పెట్టాడనమాట. 7వ దినమున మరి దేవుడు విశ్రాంతి తీసుకున్నాడు కాబట్టి మరి ఆ 7వ దినమున మరి ఇజ్రాయేలీలకు కూడా విశ్రాంతి దినంగా పెట్టాడు. 7వ దినం అంటే శనివారం వస్తుంది. ఇజ్రాయేలీలకు విశ్రాంతి దినం శనివారం. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి మనకేమో ఆదివారం. మరి మనము యేసు ప్రభు మరి చనిపోయి తిరిగి లేచినటువంటి దినము ఆదివార దినము కాబట్టి మనం ఆదివార దినమును మనం పాటిస్తాం. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. అయితే మరి ఇజ్రాయేలీలకు విశ్రాంతి దినము ఎట్లా పాటించమన్నాడంటే 6 దినాలు మీకు ఇష్టం వచ్చిన పనులు చేసుకోండి, కానీ 7వ దినం మాత్రము మరి ఆ 7వ దినం మాత్రం చాలా పవిత్రంగా మీరు ఆచరించాలంటాడు. ఏడో దినమున మరి విశ్రాంతి దినమున ఇజ్రాయేలీలు మరి ఎలా ఆ దినాన్ని పాటించాలంటే కనీసం చిన్న పని కూడా చేయొద్దు ఆ దినమున. ఆ దినమంతా కూడా మరి దేవుణ్ణి ఆరాధించాలి. వంట వండుకోవడం కూడా ఫ్రైడే రోజే వండుకోవాలి. ఫ్రైడే రోజు కావాల్సింది, సాటర్డే రోజు కావాల్సింది, 2 రోజులకు కూడా కావాల్సిన ఆహారము ఫ్రైడే రోజే ఇజ్రాయేలీలు మరి సమకూర్చుకోవాలి. ఫ్రైడే రోజే వండుకొని పెట్టుకోవాలి. ప్రైజ్ జీసస్. సాటర్డే రోజు దినమంతా కూడా మరి ఇజ్రాయేలీలు దేవుని మాత్రమే ఆరాధించాలి. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి ఆ విశ్రాంతి దినమున దేవుని ఆరాధించడం తప్ప ఇంకా వేరే ఇంకా వేరే సమాచారాలు కానీ లేకపోతే లోక వార్తలు కానీ చెప్పుకోవడానికి వీలేదు. ఈ విధంగా ఘనంగా ఆచరించాలన్న పద్ధతి దేవుడు ఇజ్రాయేలీలకు పెట్టాడు. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. అయితే ఎవరైతే నీతి న్యాయమును అనుసరిస్తూ, ఎవరైతే ఈ విశ్రాంతి దినమును ఘనముగా ఆచరిస్తూ, హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి ఈ ప్రకారంగా ఎవరైతే చేస్తారో ఇంకేమంటున్నాడు ఇక్కడ, ఏ కీడు చేయకుండా తన చేతిని బిగబట్టుకుని వాడు ధన్యుడు. ప్రైజ్ జీసస్. ఇంకా ఏ కీడు కూడా చేయకుండా మరి తన చేతిని బిగబట్టుకునేవాడు అంటే తను కంట్రోల్ చేసుకునేవాడు. ఈ ప్రకారంగా చేసేవాడు దేవుని యొక్క రక్షణను మరి పొందుకుంటాడని చెప్పి యెహోవా దేవుడు మరి యెషయా గ్రంథంలో దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. అయితే ఇప్పుడు యేసు ప్రభు ఆయన ప్రాణమును అర్పించి మరి మనకు రక్షణనిచ్చాడు. ఇప్పుడు మనం ఆ రక్షణను అనుభవించాలంటే ఎవరు రక్షణను అనుభవిస్తారంటే కనుక మరి సిలువలో యేసు ప్రభుతో పాటు 2 దొంగలు సిలువ వేయబడ్డారు. అయితే ఒక దొంగతో మాత్రమే యేసు ప్రభు నేడే నీవు నాతో కూడా పరదేశులో ఉండు అని చెప్పి ఒక్క దొంగతో మాత్రమే యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఎందుకని యేసు ప్రభు అందరి కోసం చనిపోయాడంటారా, లేకపోతే కొంతమంది కోసమే చనిపోయాడంటారా? హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. కొంతమంది కోసం చనిపోయాడా యేసు ప్రభు? అందరి కోసం చనిపోయాడా? హల్లెలూయా. అందరి కోసము హల్లెలూయా యేసు ప్రభు చనిపోయాడు. అయితే
ఎవరు రక్షింపబడతారంటే ఎవరైతే ఈ వ్యక్తి అయితే మారు మనసు పొంది యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మారు మనసు పొంది మరి పాప సంబంధమైన క్రియలను విడిచిపెట్టి దేవుణ్ణి వెంబడిస్తారో వాళ్ళు మాత్రమే హల్లెలూయా రక్షణను అనుభవిస్తారు. ప్రైజ్ జీసస్. మరి సిలువ పైన ఒక్క దొంగతో మాత్రమే నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పి ఒక్క దొంగతో మాత్రమే ఎందుకు యేసుప్రభు అన్నాడంటే ఆ ఒక్క దొంగ మాత్రమే మరి పశ్చాత్తాపపడి మరి నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి అడుగుతాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. కాబట్టి ఆ దొంగతో యేసు ప్రభు నేడే నీవు నాతో కూడా పరదేశంలో ఉందువు అని అంటాడు. హల్లెలూయా. అంటే ఎవరైతే మారు మనసు పొందుతారో, ఎవరైతే మారు మనసు పొంది మరి ఎవరైతే దేవుని వెంబడిస్తారో వాళ్ళు మాత్రమే ఆ రక్షణను అనుభవిస్తారు. వాళ్ళు మాత్రమే. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. మనం రక్షణను ఇప్పుడు ఈ రోజున యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పి ఒప్పుకొని రెగ్యులర్గా చర్చికి వెళ్తూ రెగ్యులర్గా ప్రార్థన చేస్తూ ఉన్న వాళ్ళు రక్షింపబడిన వారు అని అంటే కనుక అని అనుకుంటే కనుక అది చాలా తప్పు. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. ఒకవేళ నువ్వు రక్షింపబడితే కనుక మరి నీలో నీతి క్రియలు కనబడతాయి. ప్రైజ్ జీసస్. విశ్వాసం లేదు. మరి పౌలు భక్తుడు అంటాడు యేసు ప్రభువు అని నోటితో ఒప్పుకొని నీతి కలుగునట్లు హృదయంలో ఎవరైతే విశ్వసిస్తారో వాడు రక్షింపబడును అంటాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. హృదయమందు విశ్వసించినప్పుడు నువ్వు రక్షింపబడదు అంటాడు. హల్లెలూయా. అంటే నువ్వు హృదయంలో నువ్వు నిజంగా విశ్వసిస్తే గనుక యేసు ప్రభు నా పాపముల నిమిత్తం చనిపోయి తిరిగి లేచాడని చెప్పి నువ్వు నిజంగా హృదయపూర్వకంగా విశ్వసిస్తే గనుక నీలో ఏం కనబడతాయంటే నీతి క్రియలే కనబడతాయి. హల్లెలూయా. మరి పౌలు భక్తుడు మరి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశా నిగ్రహము, మంచితనము వీటన్నిటిని కూడా ఏమన్నాడంటే క్రియలు అనలే. హల్లెలూయా. ఫలాలు అన్నాడు. ప్రైజ్ జీసస్. మరి గలతీ పత్రికలో మనం చూసుకుంటే 5వ అధ్యాయంలో 19వ వచనంలో శరీర కార్యములు అన్నారు. శరీర క్రియలన్నింటినీ కూడా కోపము, ద్వేషము, అసూయ, కుళ్ళు, కుతంత్రాలు వీటన్నిటిని కూడా శరీర కార్యాలు అన్నాడు. మరి ఆ 20వ వచనానికి 22వ వచనానికి కూడా మనం వస్తే కనుక ఆత్మ ఫలాలు అన్నాడు. హల్లెలూయా. ఆత్మ క్రియలనే ఆత్మ ఫలాలు అన్నాడు. ఎందుకు ఫలాలు అన్నాడంటే కనుక హల్లెలూయా రక్షింపబడిన వాడిలో విశ్వాసిలో అవి కనబడతాయి. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. ఆ ప్రేమ కనబడుతుంది, మరి ఆ మంచితనం కనబడుతుంది, ఆ విశ్వాసం కనబడుతుంది. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. ఆ తగ్గింపు, ఆ దయాలత్వము ఇవన్నీ కూడా ఒక రక్షింపబడిన వ్యక్తిలో కనబడతాయి. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. నువ్వు రక్షింపబడ్డావు అనడానికి రుజువు ఏంటిదంటే నీలో కలిగిన మార్పు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. మరి యేసు ప్రభు నికోదేము యేసు ప్రభు దగ్గరకు వచ్చి మరి యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు యేసు ప్రభు ఏమంటాడంటే నికోదేముతో ఒక నూతనముగా జన్మిస్తేనే కానీ వాడు నిత్య జీవంలో ప్రవేశించడు అంటాడు. హల్లెలూయా. మరి నూతనంగా జన్మించడం అంటే ఏంటి ప్రభువా? ఒక ముసలుడైపోయిన వ్యక్తి వాళ్ళ చనిపోయి తిరిగి తల్లి గర్భంలో చేర్చబడి తల్లి గర్భంలో నుంచి మళ్ళా రావడమా అంటే యేసు ప్రభు ఏమంటాడంటే ఆత్మ మూలంగాను నీటి మూలంగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశించలేడు, నిత్య జీవంలో ప్రవేశించలేడంటాడు. హల్లెలూయా. ఆత్మ మూలంగా నీటి మూలంగా అంటే ఏంటిది? పరిశుద్ధాత్మను దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు? సర్వసత్యంలోనికి నడిపించడానికి ఇచ్చాడు. హల్లెలూయా. ప్రైజ్ జీసస్. ఈ పరిశుద్ధ ఆత్మ మూలంగా మనం జన్మించాలి. ఎట్లా మరి ఆత్మ మూలంగా మనం ఏ విధంగా జన్మిస్తున్నాము? పరిశుద్ధ ఆత్మకు లోబడ్డం ద్వారా. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. పరిశుద్ధాత్మను ఆహ్వానించడం ద్వారా, పరిశుద్ధాత్మకు నువ్వు లోబడ్డం ద్వారా ఆత్మ మూలముగా నువ్వు నూతనంగా జన్మిస్తున్నావు. హల్లెలూయా. అదేవిధంగా మరి నీటి మూలంగా అంటే ఏంటిది? చాలామంది వాటర్ బ్యాప్టిజం అనుకుంటారు. ప్రైజ్ జీసస్. హల్లెలూయా. వాటర్ బ్యాప్టిజం కాదు, పశ్చాత్తాపము. హల్లెలూయా. ప్రైజ్ జీసస్.
నీలో పశ్చాత్తాపం అనేది నువ్వు చేసిన పాపములను బట్టి నీలో పశ్చాత్తాపం అనేది కలిగితే గనుక నువ్వు ముందు చేసిన పాపాలు మళ్ళా నువ్వు చేయవు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదునే తీసుకుంటే గనుక మరి బెత్షెబాతో ఆయన చేసిన పాపాన్ని బట్టి పశ్చాత్తాపడ్డాడు. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మళ్ళా తర్వాత కూడా అదే పొరపాటు చేసే అవకాశం వచ్చింది, కానీ ఆ పాపము చేయలే. హల్లెలూయా, ఎందుకంటే ఆ పాపం విషయంలో ఆయన పశ్చాత్తాపడ్డాడు కాబట్టి. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. మరలా పాపము చేయలేకపోయాడు. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. అంటే నువ్వు దేవుని యొక్క రక్షణను నువ్వు అనుభవించాలంటే ప్రైజ్ జీసస్, మరి నువ్వు ఖాళీ యేసుప్రభు దేవుడు అని చెప్పి ఒప్పుకొని క్రిస్టియన్ అని పేరు పెట్టుకొని రెగ్యులర్గా చర్చికి వెళ్ళడం ద్వారా రక్షింపబడ్డానని చెప్పి చెప్పుకోవడానికి వీలు లేదు. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. కిలము ప్రైజ్ జీసస్, హల్లెలూయా. మరి నువ్వు రక్షింపబడ్డావు అనడానికి మరి రుజువులు ఏంటిదంటే నీ క్రియలే. ప్రైజ్ జీసస్, నీలో కనిపించే నీతి క్రియలు, ప్రేమ, పరిశుద్ధత, మరి ఇవి ఫలాలు అనమాట నువ్వు రక్షింపబడ్డావు అనడానికి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్, హల్లెలూయా. మరి ఈ క్రియలు మనం కలిగి ఉన్నప్పుడే, నీతిగా మనం జీవిస్తున్నప్పుడే, న్యాయంగా జీవిస్తున్నప్పుడే మరి దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని మరి ఈ రోజులలో ఆదివారంలో చూసుకుంటే కనుక మరి కొంతమంది వారానికి ఒక్కరోజే కదా మాకు రెస్ట్ అని చెప్పి ఇంట్లో వండుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది. ప్రైజ్ జీసస్. కొంతమంది అదే రోజు ఆ ఊర్లలోకి వెళ్తారు, చర్చికి వెళ్ళేది ఇచ్చిపెట్టి. కొంతమంది మరి ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. మరి పరిశుద్ధ దినాన్ని ఘనంగా ఆచరించమని చెప్పి దేవుడు ఒక నియమం పెట్టాడు దేవుడు మనకి. ప్రైజ్ జీసస్. నువ్వు రక్షింపబడిన వాడవైతే పరిశుద్ధ దినాన్ని ఘనంగా నువ్వు ఆచరిస్తావు. హల్లెలూయా. నీతిగా జీవిస్తావు, పరిశుద్ధంగా ఉంటావు. పరిశుద్ధ దినాన్ని నువ్వు ఘనంగా నువ్వు ఆచరిస్తావు. హల్లెలూయా. ఆదివార దినమున నువ్వు దేవుని ఆరాధించడం తప్ప ఇంకో పని నువ్వు పెట్టుకోవు. ప్రైజ్ జీసస్, హల్లెలూయా. ఆదివార దినమున నువ్వు ఇంకా వేరే పనులు పెట్టుకున్నావు, ఫంక్షన్లకు పోతున్నావు, అటు పోతున్నావు, ఇటు పోతున్నావు అంటే కనుక నువ్వు ఇంకా రక్షింపబడినట్టే. ప్రైజ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఎవరైతే నీతిగా న్యాయంగా జీవిస్తూ దేవుని యొక్క దినాన్ని మరి పరిశుద్ధ దినాన్ని మరి ఘనముగా ఆచరిస్తూ పరిశుద్ధంగా జీవిస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే ఈ రక్షణను అనుభవిస్తారు. హల్లెలూయా, రక్షణను పొందుకుంటారు. ఇప్పుడు మనం అందరం కూడా మరి యేసుక్రీస్తును అంగీకరించినప్పుడు మనం అందరం కూడా రక్షణ మార్గంలో చేర్చబడ్డాం. అయితే కంప్లీట్గా నేను రక్షింపబడ్డాను అని చెప్పి మనం కంప్లీట్గా ఎప్పుడు చెప్పగలుగుతామంటే నూతన యెరూషలేములో ప్రవేశించినప్పుడు మాత్రమే స్టాంపు గుద్ది మరి చెప్పగలుగుతాం నేను రక్షింపబడ్డాను అని చెప్పి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. ఎందుకంటే మరి నూతన యెరూషలేములో శాశ్వతమైన జీవము, నిత్య జీవము, మరి నిత్యమైన ఆనందం ఉంటుంది కాబట్టి దాంట్లో ప్రవేశిస్తాం. కాబట్టి నరకంలో నుండి తప్పింపబడి దాంట్లో మనం ప్రవేశిస్తాం. కాబట్టి అప్పుడు మనము సంపూర్తిగా రక్షింపబడ్డామని చెప్పి అప్పుడు మనం చెప్పగలుగుతాం. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మనం ఎప్పుడు సంపూర్తిగా రక్షింపబడతాం అంటే మరి నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి మరి నీతి న్యాయము కలిగి పరిశుద్ధత కలిగి మరి దేవుని వెంబడిస్తూ దేవుని యొక్క మరి ప్రభు దినమును ఘనంగా ఆచరిస్తూ దేవుని స్తుతిస్తూ పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నప్పుడు అప్పుడు మనము మరి 100% మనం రక్షింపబడతాం. ప్రైజ్ జీసస్. రక్షణను మనం అనుభవిస్తాం. హల్లెలూయా, ప్రైజ్ జీసస్, హల్లెలూయా. కాబట్టి మరి దేవుని యొక్క రక్షణను మనం అనుభవించాలంటే మనం మారు మనసు పొంది మరి నీతిగా న్యాయంగా పరిశుద్ధంగా జీవిస్తూ దేవుని యొక్క మరి ప్రభు దినాన్ని ఘనంగా మనము ఆచరించాలి. హల్లెలూయా, ప్రైజ్ జీసస్. మరి దేవుడి యొక్క వాక్యాన్ని ఫలింపజేయునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకున్నట్లయితే చిన్న ప్రేయర్ చేసుకుందాం, తర్వాత ప్రవచనాలు చెప్తాను. ప్రైజ్ జీసస్. కాబట్టి మరి చూస్తున్న వారందరూ కూడా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోండి, యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ. కృపా కనికరం గల మా ప్రభువా యేసయ్యా, ఇదిగో తండ్రి దేవా, మరి నీ యొక్క వాక్యం ద్వారా నువ్వు మాట్లాడినందుకు వందనాలు ప్రభా. యేసయ్యా, ఇదిగో ప్రభా తండ్రి దేవా, మరి నీ యొక్క రక్షణను తండ్రి ప్రభా మేము
ఎప్పుడో అనుభవిస్తాం ప్రభా యేసు తండ్రి. అంటే కనుక ప్రభా ఏసేదిగుతాను మరి మేము నీతి కలిగి, న్యాయము కలిగి, పరిశుద్ధత కలిగి ప్రభా యేసు తండ్రి జీవిస్తూ ప్రభా నీ యొక్క మరి దినాన్ని నీ యొక్క విశ్రాంతి దినాన్ని ఘనముగా మేము ఆచరిస్తూ ఉన్నప్పుడు తండ్రి యేసేదిగో ప్రభా సంపూర్ణ రక్షణలో మేము ప్రవేశిస్తాం తండ్రి. యేసేదిగో ప్రభా ఆ రక్షణను మేము అనుభవిస్తాం ప్రభా యేసు తండ్రి. కాబట్టి ప్రభా మరి మేము అందరం కూడా ప్రభా మరి నీతి కలిగి, పరిశుద్ధత కలిగి యేసేదిగో ఏదో తండ్రి యేసు ప్రభు దేవుని కుమారుడు అని చెప్పి ఒప్పుకొని తండ్రి మరి ప్రభా మరి రెగ్యులర్గా చర్చికి వెళ్తూ ఏదో నార్మల్గా తండ్రి మరి మేము జీవిస్తే కనుక ప్రభా యేసు తండ్రి